ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అన్న ఈ ఫొటోస్ అన్న మీరైతే సోషల్ మీడియాలో ఎక్కడొక్కడ చూసే ఉంటారు. ఇది చూసుకున్నట్లయితే ట్విట్టర్లో మరియు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. ఏంది అని అంటే ఎదురుగా ఒక పెద్ద పర్వతం కానొస్తుంది, ఒక చిన్న పెంగ్విన్ అయితే దాని వైపు నడుస్తూ ఉంది. ఈ విధమైనటువంటి వీడియోస్ని ఈ విధమైనటువంటి ఫోటోని చూసి అసలు ఏం జరుగుతుందిరా, ఇప్పుడు ఎందుకురా ఈ పెంగ్విన్ ట్రెండ్ అవుతుంది అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు వీడియో కాదు, 2007లో వీడియో. ఒక సంస్థ ఉంటుంది అనమాట, వాళ్ళు ఏం చేస్తారంటే పెంగ్విన్స్ మీద డాక్యుమెంటరీ తీస్తారనమాట. పెంగ్విన్స్ లైఫ్ విధానం ఏంది, అవి ఏం తింటాయి, ఎలా జీవిస్తాయి, ఎన్ని రోజులు బతుకుతాయి అనేటటువంటి వాళ్ళైతే డాక్యుమెంట్ రాస్తారు. వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారనమాట. కొన్ని మంద ఉంటుంది అనమాట. ఆ మంద పెంగ్విన్స్ ఏంటంటే మందు నుండి పొరపాటును కూడా విడిపోద్దు, ఎప్పుడు కూడా మందతో కలిసి ఉంటాయి. ఏదైనా వాటి మీద అటాక్ చేసినా, వాటి ఎనిమీస్ వచ్చినా వాటిని అవి రక్షించుకోవడానికి ఏ విధంగా గట్టిగా ఉంటాయి. కానీ అనూహ్యంగా ఒక పెంగ్విన్ చూసుకున్నట్లయితే కొన్ని రోజుల నుండి ఆ కొండని చూస్తూ ఉందంట. కట్ చేస్తే అది కొన్ని రోజుల తర్వాత ఆ కొండ వైపు ప్రయాణించడం మొదలుపెట్టిందంట. దానితో పాటు కొన్ని పెంగ్విన్స్ సగం దాకా వచ్చి అవి డ్రాప్ అయిపోయినా కానీ అదైతే ప్రయత్నం చేసిందంట. చూసుకున్నట్లయితే ఆ కొండ చూడడానికి అంత దగ్గరగా కానొస్తుంది కదా, చాలా లాంగ్లో ఉంది. అయినా కానీ అది ప్రయత్నం చేసి చనిపోయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ పెంగ్విన్ చాలా యూనిక్గా ఆలోచించడం వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మనకు కంటపడింది. మీరు కూడా ఇలా యూనిక్గా ఆలోచించండి, మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారని చెప్పి ఈ పెంగ్విన్ చెప్పేటటువంటి నీతి మనకి. సో అందువల్ల ఇది ఇంతలా వైరల్ అయింది.